రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ఆఖరి విడత పంచాయతీల పోలింగ్ జరుగుతోంది. 3506 గ్రామాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. బ్యాలెట్లో గుర్తుల కారణంగా రెండో విడతలో 3 గ్రామాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఈ గ్రామాల్లో కూడా రీపోలింగ్ జరుగుతోంది. 7 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగియనుంది. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్ని గుర్తించిన అధికారులు ఆయా చోట్ల పోలీసు బలగాలను మోహరించారు. ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. ఇక రిజర్వేషన్ల కారణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మంగపేట మండలంలో ఎన్నికలు ఆపేశారు. మంగపేట మండలంలో 25 గ్రామ పంచాయతీలు ఉండగా ఒక గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది. మండలంలోని 25 పంచాయతీలను ఎస్టీలకు రిజర్వేషన్ చేయడంతో గిరిజనేతరులు కోర్టును ఆశ్రయించారు. దీంతో మంగపేట మండలంలో ఎన్నికల ప్రక్రియ ఆపేయాలని హైకోర్టు ఆదేశించింది. మూడో విడతలో మొత్తం 4116 గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో 577 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరో 10 గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 3529 గ్రామాలకు పోలింగ్ జరుగుతోంది. మంగపేట మండలంలోని 25 గ్రామాల్లో ఎన్నికలు ఆపేయాలని నిన్న హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ 25 గ్రామాలు మినహాయించి ప్రస్తుతం 3506 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 11667 మంది సర్పంచ్ పదవులకు పోటీ పడుతున్నారు. 27582 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 73976 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తుది విడత పోలింగ్ కు సంబంధించి వరంగల్ నుంచి కృష్ణమోహన్, అలాగే మహబూబ్ నగర్ నుంచి బుచ్చన్న అప్డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మొదట కృష్ణమోహన్ దగ్గరికి వెళ్దాం. వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలంలోని సీతంపేట నుంచి పోలింగ్ అప్డేట్స్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పోలింగ్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతోంది పోలింగ్? వాతావరణం నెలకొంది. 7 గంటల నుంచే పోలింగ్ బూత్ దగ్గరకు వస్తున్నటువంటి ఓటర్లతోటి పోలింగ్ కేంద్రాలను ఉత్సాహంగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఈ రోజు కొంత చలి తక్కువగానే ఉందని, ఉదయం నుంచి కొంత మంచు వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్న వారితోటి ఈ పోలింగ్ కేంద్రాలన్నీ కూడా బాలుతున్నాయి. 1 గంట వరకే పోలింగ్ ఉంటుంది. ఉదయం పూటనే ఎక్కువగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. మనం 2 విడతల్లో కూడా చూస్తే అదే పరిస్థితి 3వ విడతలో కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం హసన్పర్తి మండలంలో ఉన్నటువంటి సీతంపేట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ 2300 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందుకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్ల దగ్గర కూడా చూడొచ్చు. ఉదయం నుంచే ఇదే తరహాలో పోలింగ్ సరళి కొనసాగుతుంది. ఇక్కడ మొత్తం 8 మంది అభ్యర్థులు సర్పంచ్ దానికోసం పోటీ పడుతున్నారు. అదేవిధంగా 10 వార్డులకు సంబంధించినటువంటి పోలింగ్ కూడా కొనసాగుతుంది. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి వరంగల్ అర్బన్, రూరల్, అదేవిధంగా జయశంకర్ జిల్లా, మహబూబాద్, జనగామ 5 జిల్లాలకు సంబంధించి 444 గ్రామాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే 3వ విడతకు సంబంధించి చూస్తే 552 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో 108 ఏకగ్రీవమయ్యాయి. మరొక 26 గ్రామ పంచాయతీలకు సంబంధించి కోర్టు వివాదాల నేపథ్యంలో వాయిదా పడ్డాయి. అందులో ఎక్కువగా మంగపేట మండలానికి సంబంధించినటువంటి 25 గ్రామాలు ఉన్నాయి. మరొక గ్రామం కూడా ఉంది. వరంగల్ అర్బన్, అదేవిధంగా రూరల్, జయశంకర్ జిల్లా, మహబూబాద్, జనగామ ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతుంది. ప్రధానంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి చోట్ల ఈడ 126 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 19 ఏకగ్రీవమైనాయి. ఇక్కడ 105 గ్రామాలకు సంబంధించినటువంటి ఎన్నికల జరుగుతుందని చెప్పొచ్చు.
ప్రస్తుతం అదేవిధంగా వరంగల్ రూరల్ జిల్లాకు సంబంధించి 121 గ్రామాలకు సంబంధించినటువంటి పోలింగ్ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. 29 ఏకగ్రీవమైన మిగతా 92 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతుంది. చూడొచ్చు, అంటే ఉదయం నుంచి వస్తున్నటువంటి ఓటర్లను చూస్తే చాలా వరకు వృద్ధులు, మహిళలు ఎక్కువగా ఉదయం పూటనే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ ఆధారితమైనటువంటి పనులుండే ప్రస్తుతం నాటు వేసుకునే దానికి సంబంధించి కావచ్చు, లేదా మిర్చి ఇతర పంటలు ఉత్పత్తులు చేతికొచ్చే సమయం వాటి వ్యవసాయ పనులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం పూటనే ఎక్కువగా వస్తుంటారని చెప్పొచ్చు. ప్రస్తుతం సీతంపేటకు సంబంధించినటువంటి గ్రామంలో పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. పోలింగ్ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కొంతమంది ఓటర్లు కూడా ఉన్నారు. ఇక్కడ ఓటర్లతో కూడా మాట్లాడదాం. ఎక్కువగా చూస్తే మహిళలు, అదేవిధంగా వృద్ధులు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. పోలింగ్ సంబంధించి అంటే గ్రామ పంచాయతీ తమ గ్రామానికి సంబంధించినటువంటి ఎన్నికలు కావడంతో గ్రామాలలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ సమయంలో ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. మీ పేరండి? నాకు మాట్లాడాలి. ఓటు వేసేదానికి వచ్చావా? ఓటు వేస్తానికి వచ్చిన. గ్రామంలో ఏం కావాలనుకుంటారు? గ్రామాలు అంతా మంచిగా పని కావాలి, అభివృద్ధి కావాలని అనుకుంటాను. అదేవిధంగా ఉన్నారు. ఏం పేరమ్మా ఇది? ఎట్లాంటి ఓట్లు కావాలనుకుంటాను? ఓటు వేయడానికి వచ్చినవా? ఏం కావాలనుకుంటాను? మీ వాడలో ఏం జరుగుతుంది? మా వాడలో అంతా మంచిగా ఉండాలి అని అంటాను. అంతా ఆపుకుంటారు, మంచిగా ఉండాలని వచ్చిన బాధ్యత. మొత్తం పొద్దున్నే వచ్చినట్టుంది కదా? పొద్దున్నే వచ్చినాం. ఏం చేయాలి మరి? పొద్దున్నే వచ్చినాం. ఇల్లు ఉడుచుకొని బోల్దోనే వచ్చినాయి అంతే. మీ పేరమ్మా? రాజమ్మ. ఎట్లా ఓటు వేయడానికి పొద్దున్నే వచ్చినట్టుంది అందరూ? పొద్దున్నే వచ్చినాం సార్. ఎట్లుంది మీ ఊరు? ఏం అభివృద్ధి ఉంది? రోడ్ కావాలి, ఇండ్లు కావాలి, మంచిగా ఉండాలి, బోరింగ్లు గిట్లా నల్లాలు గిట్లా మంచిగా సఫలంగా రావాలని అనుకుంటాను. అట్లాంటి వాళ్ళు ఎన్నుకుంటారు. చూడొచ్చు, మహిళలు చాలా వరకు తమ వ్యవసాయ పనులకు ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వస్తున్నారని చెప్పొచ్చు. ఓటు వేసేందుకు. నీ పేరు? నా పేరు రాజు. ఎట్లా ఉంది మీ ఊరు? ఓట్లు ఎట్లా పొద్దున్నే వస్తాను? ఎట్లుంది వాతావరణం? ఎందుకంటే వ్యవసాయం పనికి పోవాలని అందరు పొద్దున్నే వచ్చి వేసుకొని పోతారు అన్నట్టు. 10 గంటల వరకు కూల టైం అవుతుంది కాబట్టి వేసుకొని పోతే మళ్ళీ పని చేసుకుంటారు వాళ్ళు. దాని గురించి పొద్దున్నే వేస్తాను. అంటే మీ ఊళ్ళో ఏం చూసి ఓటు వేస్తే అసలు అంటే ఏమేమి కావాలని కోరుకుంటారు? మీరు వచ్చే పాలకవర్గం కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎవరైనా సర్పంచ్ రావచ్చు ఎన్నిక. కాకపోతే మనకు పనులు, రోడ్డు, నల్లాలు అన్ని బాయిలు, బోర్లైనా ఏవైనా రావాలని కోరుకుంటున్నాను. మీ పేరు? క్రాంతి కుమార్. ఎట్లా ఉంది ఎన్నికలు? ఎట్లా జరుగుతున్నాయి? మీ ఊళ్ళో సందడిగా ఉందా? మంచిగానే జరుగుతున్నాయి. కాకపోతే మేము అనుకున్న తీరుగా జరుగుతున్నాయి. మా రాబోయే సర్పంచ్ మా ఊరిని అన్ని రకాల అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. అంటే పారిశుద్ధ్యం గాని, తాగునీరు గాని, పింఛన్స్ గాని, ఇండ్లు గాని, ఇప్పుడు ఏ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఎటువంటి పథకాలు వచ్చినా కూడా మా విలేజ్కి వచ్చి అన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ సర్పంచ్ మా ఊరికి ఇంకా వేరే గ్రామాల కన్నా ఎక్కువ తీసుకురావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా ఇంతకుముందు మిషన్ కాకతీయ కింద చెరువు కాలేదు, అది చెరువు కూడా కావాలి. ఇంకొకటి ఏంటంటే మేము వ్యవసాయ మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు కాబట్టి కెనాల్ కాలువ కూడా నీరు మాకు పుష్కలంగా వచ్చి మా చెరువు రింపుకొని పంటలు పండాలని. మీ పేరు? మీది ఇక్కడేనా ఉండేది? ఇక్కడనే. ఎట్లా ఉంది ఎన్నికలు? ఎన్నికలు బాగానే జరుగుతున్నాయి. మాకు అంటే లాస్ట్ టైం కొంత అనుకున్న పనులు జరగలేదన్నట్టు ప్రజలు అందరూ భావించారు. ఈసారి రాబోయే సర్పంచ్ అన్ని రకాలుగా అభివృద్ధి పరచాలని, తాగునీరు కానీ, మరియు డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మరి పంటలకు వాటర్ వచ్చే విధంగా అన్ని రకాలుగా చూడాలని ప్రజలందరం కోరుకుంటున్నాం. మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని ప్రజలందరూ భావిస్తున్నారు. మంచి అభ్యర్థి వస్తాడని భావిస్తున్నాం. చూడొచ్చు, మనం గ్రామానికి సంబంధించి చూస్తే ఎక్కువ ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియను మొత్తంగా చూస్తే ఎక్కువగా వృద్ధులు, మహిళలు వీళ్ళే ఎక్కువగా వస్తున్నారని చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటిది అంటే వ్యవసాయ పనులు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యవసాయ పనులను చూసుకుంటూనే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనుకున్నారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధిస్తే ఇప్పుడు 30% పైగా ఓటింగ్ నమోదైంది. 1 గంట వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. 1 గంట లోపల ఎవరైతే పోలింగ్ బూతులలో ఉంటారో వాళ్ళందరికీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే వరంగల్ జిల్లాకు సంబంధించిన 1708 గ్రామ పంచాయతీల్లో 26 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఓటింగ్
కోర్టు వివాదాలతోటి వాయిదా పడ్డాయి. అదేవిధంగా మరో 2 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కాలపరిమితి కాలేదు, అక్కడ కూడా ఎన్నికలు జరగట్లేదు. దీంతో ఈ 3వ దశ ఎన్నికలతోటి, ఈ చివరి దశ ఎన్నికలతోటి మొత్తం 1700 గ్రామాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో పాలక వర్గాలన్నీ కూడా చేరినాయి. ప్రస్తుతం పోలింగ్ సంబంధించినటువంటి దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చే ఓటర్లు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. 1 గంట వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. తర్వాత 2 గంటల నుంచి వార్డుల సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. మొదట సర్పంచ్, వార్డు మెంబర్లు, ఆ తర్వాత ఉప సర్పంచ్ కి సంబంధించినటువంటి కూడా ఈ రోజు ఫలితాలను కూడా ప్రకటిస్తారు. ఇది ప్రస్తుతం యశోద వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించిన సమాచారం. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. నెక్స్ట్ మహబూబ్ నగర్ కి వెళ్దాం. ఇక మహబూబ్ నగర్ జిల్లాలోని మొల్గర్గా నుంచి మరిన్ని అప్డేట్స్ బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న, పోలింగ్ ఎట్లా జరుగుతోంది, జనం ఏమంటున్నారు? బుచ్చన్న, పోలింగ్ ఎట్లా జరుగుతోంది మొల్గర్గలో? 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నేనున్నది కొత్త మొల్గర గ్రామం, భూత్పూర్ మండలం, మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి యశోద ప్రస్తుతం నేనున్నది కొత్త మొల్గర గ్రామంలో. ఇది మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న గ్రామం, భూత్పూర్ మండలం వస్తుంది. పొద్దున 7 గంటలకే మొల్గరలో పోలింగ్ ప్రారంభమైంది. ఇది జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న గ్రామం అయినా సరే గానీ మిగతా గ్రామాలతో పోలిస్తే కొంత ఇది భిన్నంగానే కనబడుతున్నది. 7 గంటలకు ఓటాలు వచ్చింది కానీ అన్ని పోలింగ్ బూతుల దగ్గర ఉన్న దానికంటే కూడా ఈ గ్రామంలో ఎక్కువ మంది టీనేజర్లు రోడ్ల మీద ఎక్కువ కనబడుతున్నారు. మిగతా వాళ్ళంతా ఓటేసి వెళ్ళిపోతున్నారు. ఇది కూడా అగ్రికల్చర్ బేస్డ్ గ్రామం. ఇక్కడ ఇంతకు ముందు ఈ గ్రామం నుంచి ఎక్కువ మంది హైదరాబాద్ కు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయేవారు. కానీ ఓటర్లు దాదాపు ఇక్కడనే ఉన్నారు. ఈ ఊళ్ళో అంటే వలస ఈ ఊళ్ళో చాలా తక్కువగా కనబడుతున్నది. కారణం ఏమిటంటే ఇక్కడ కరివేన ఒక రిజర్వాయర్ జరుగుతుంది. 2-3 సంవత్సరాలుగా కరివేన రిజర్వాయర్ పనులు జరగడం, దీనికి దగ్గర సమీపంలో 2-3 ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ వచ్చినాయి. ఆ వచ్చిన కారణంగా ఉపాధి కోసమే ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేదు. అందరూ ఇక్కడనే ఉన్నారు. అంటే వ్యవసాయం చేసుకోవడం, ఇక్కడనే సమీపంలో ఉన్న వివిధ కంపెనీల పనులు చేసుకోవడం, అవి ఈ గ్రామంలో కనబడుతున్నాయి. ఈ గ్రామానికి సంబంధించిన అమ్మాయిలు ఊరు దాటి చదువుకున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో ఈ 10-15 సంవత్సరాల కాలంలో ఈ గ్రామాన్ని దాటి హైదరాబాద్ కు వెళ్లి చదువుకున్న అమ్మాయిలు ఒకరు ఇద్దరు కన్నా ఎక్కువ లేరు. అందులో ఒక అమ్మాయి మన దగ్గర ఉంది, శిరీష. ఈ అమ్మాయి పేరు హైదరాబాద్ లో B.Pharm చదువుతుంది. వాళ్ళ ఊరికి సర్పంచ్ ఎట్లా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళ ఊరు ఎట్లా డెవలప్ కావాలనుకుంటారో తెలుసుకుందాం. అమ్మా, ఎట్లుంది మీ ఊరు? నా పేరు శిరీష అండ్ మా డాడీ నేమ్ వచ్చేసి అంజిరెడ్డి. ఈ ఊర్లో మెయిన్ గా చేయాల్సిన థింగ్స్ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్, అది అస్సలు బాగాలేదు. ఇక్కడ డ్రైనేజ్ పెద్ద డ్రైనేజ్ అని చెప్పేసి ఒకటి ఉంటది. దాని నుంచి అంటే అది మొత్తం ఊరి మధ్యలో ఉంటా అనేసి దాని నుంచి అందరూ పీపుల్స్ ఉంటారు కదా, అందరు ఇన్ఫెక్ట్ అయిపోతారు. లైక్ దే ఇన్ఫెక్ట్ ఫర్ మెనీ డిసీజెస్. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి వాటర్ ప్రాబ్లం. సో వాటర్ లాస్ట్ టైం చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాము. సో మొన్నటి వరకు వాటర్ ప్రాబ్లం వచ్చేసి ఊర్లో ట్యాంకర్స్ పెట్టి ఇంటింటికి వాటర్ పోయించేవాళ్ళు. ఊర్లో వాటర్ ట్యాంకర్స్ పెట్టి ఇంటింటికి వాటర్ పోయించేవాళ్ళు. సో ఈవెన్ ఇప్పటి కూడా వీఆర్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ విత్ దట్ వాటర్. అండ్ ఇక్కడ పైప్ లైన్ చెప్పేసి ఒకటి ఉంది, ఇక్కడ నుంచి అక్కడ మొత్తం లీకేజ్. మీరు చూస్తే మీకు కనిపిస్తుంది, ఫుల్ ఆఫ్ వాటర్, మొత్తం వాటరే ఉంటది, మొత్తం లీకేజ్ ఉంటది మొత్తం. అండ్ ఇంకా రోడ్స్ ఉన్న దగ్గర ఉన్నాయి, లేని దగ్గర లేవు. అడిగే వాళ్ళు ఎవరు లేరు, పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఊర్లో యూనిటీ లేదు. ఎవరి క్యాస్ట్ వాళ్ళకే, సరే మున్నూరు కాప్, చిల్లోలు, కురువోలు ఎవరు వాళ్ళకే, యూనిటీ అస్సలు లేదు. అండ్ మెయిన్ థింగ్ అంటే ఈసారి వచ్చిన సర్పంచ్ ఏం చేయాలంట ఊరికి? అండ్ సార్ట్అవుట్ చేసిన థింగ్స్ ఏంటంటే మెయిన్ థింగ్ డ్రైనేజ్ చేయాలి. పాపం పీపుల్స్ చాలా ఫేస్ చేస్తుంటారు పెద్ద డ్రైనేజ్ దగ్గర. బాగా స్మెల్ వస్తుంది, దాని నుంచి చాలా డిసీజ్ వస్తాయి. చాలా అంటే చాలా చెప్తున్నా కదా, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ ప్రాబ్లం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ చాలా ప్రాబ్లం వస్తుంది. సో ఎలక్షన్స్ టైం అని చెప్పేసి వాటర్ బాగా ఓటేసిన. శివ, ఏం చదువుతున్నావు? నాది బీటెక్ అయిపోయింది. ఓటేసినావా? వేసిన. కొత్త తరం మీరంతా మీ ఊరు ఎట్లా ఉండాలనుకుంటున్నావు? మా ఊరు గ్రామం మొత్తం అభివృద్ధి చెందాలి మంచిగా. అంటే ఊర్లో అందరు ఏ ప్రాబ్లం లేకుండా మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ గానీ వాటర్ గానీ, అంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా తొందరగా పట్టించుకొని చేయాలి. అది ఎవరైనా సరే అందరికి ఈక్వల్ గా ఉండాలి. ఇంకా ప్లస్ ఎండి ముజీబ్, ఏం పని చేస్తారు మీరు? మెకానిక్. మీ ఊర్లో యూనిటీ లేదటగా? అవును, యూనిటీ అయితే లేదు.
ఎవరంతకు వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ అది అయింది. మరి ఎన్ని రోజులు అంటే క్యాస్ట్ ఫీలింగ్ తో ఉంటారు? ఇప్పుడు అభివృద్ధి అంటే మంచి కావాలని కోరుకుంటాం. మెయిన్ ఇక్కడ డ్రైనేజ్ సమస్య, వాటర్ ప్రాబ్లం. ఇంకోటి మనకి ఎట్లా అంటే పబ్లిక్ లా ఉండి చేసి మనకు ప్రజల యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని చేసే వాళ్ళని మేము కోరుకుంటున్నాం. ఏం పేరు మీ పేరు? నా పేరు తిమ్మన్న. తిమ్మన్న, ఏం పని చేస్తారు మీరు? మేము వ్యవసాయం చేస్తాం. ఇంకోటి మాకు మెయిన్ సమస్య వచ్చేసి అంటే నడువుల రేకెళ్ళి డ్రైనేజ్ ఉంది, పెద్ద డ్రైనేజ్ ఉంది. అది మాకు దానికి దగ్గరగా అనుకుని ఇండ్లు ఉన్నాయి. చాలా ప్రాబ్లం, స్మెల్. ఇప్పుడు దయచేసి ఇప్పుడు ఎవరు సర్పంచ్ వచ్చినా కూడా దాన్ని చర్య తీసుకొని దాన్ని మంచి క్లీన్ చేసి దాని మీద చర్య పెట్టాలని కోరుకుంటున్నాం. మరి ఈ ఎన్నికల ప్రచారంలో చెప్పిరా, మీ ఇంటికి వచ్చి ఓటేస్తే చెప్పిరా, ఇది ఏమని చెప్పిరా? ఓటర్లు మాత్రం అడుగుతుండ్రు. అయితే ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఏమంటే ఈసారి గెలిచినప్పుడు మేము చేస్తామంటారు. వచ్చిన వాళ్ళంతా అంటుండ్రు. మాకు మెయిన్ అది దోమలు, ఎంచుపొట్టు స్మెల్ మరి విపరీతంగా ఉంటది. ఈ వర్షాకాలం ఇప్పుడు ఎండాకాలం వస్తే అందరూ, ఎందుకంటే అందరూ చెత్త గానీ అన్నం గానీ అన్ని మిగిలిన వస్తువులను దాంట్లో పడేస్తారు కాబట్టి. ఇంకోటి పందుల ఇది కూడా మాకు ఎక్కువ అయింది. ఆ మోరిపొడితే పందులు తిరగడం వల్ల కూడా స్మెల్ బాగా అవుతుంది. మాకు దాని నుంచి రోగాలు రావడం ఇదవుతుంది మాకు. ఎందుకంటే అది నడువుల రెకెళ్ళు ఉంది, దాన్ని కానుకొని మా ఇండ్లు ఉన్నాయి. అది మా సమస్య. వ్యవసాయం ఉందా నీకు? ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు. ఇప్పుడు ఈ నడుమ మొత్తం 5-6 నెలలకెళ్ళి జనం అంతా ఓట్లలో తిరుగుతున్నారు కదా, మరి నీకు తక్లీఫ్ అయింది ఏమన్నా? తగిలిపు అంటే ఇంకా కూలీలు రావడం వల్ల కూలీలు ప్రచారాలు పోతుంది కాబట్టి కూలీలు చాలా షార్టేజ్ అయింది. కూలీలు రావడం వల్ల కూడా పంటలు కొంత చేతికి రాకుండా కూడా పత్తి తీయడానికి కానీ దానికి దీనికి కూలీలు రాని ఇబ్బందులు చాలా అయినాయి. ఉన్నోళ్ళకు కూడా కూలీలు ఇప్పుడు 200 ఉంటే 300 ఇవ్వడం, 350 ఇవ్వడం అట్లా కూడా ఇది అయింది. అట్లా కూడా చాలా మాత్రం పంటలు నష్టపోయడం జరిగింది. అమ్మా ఏం పేరు? పేరు శిరీష. అమ్మా సర్పంచ్ నిలబడ్డావా? సర్పంచ్. ఇందాక మీ వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నావు కదా, మరి ఏం చెప్తావు పరిష్కారం? నేను సర్పంచ్ గెలిస్తే ఇప్పుడు నేను వీళ్ళందరూ చెప్పిన పనులన్నీ చేస్తాను. నేను మోరీ క్లీన్ చేయిస్తాను, ఊళ్ళో రోడ్లు వేయిస్తాను. మెయిన్ ప్రాబ్లం ఊళ్ళో వాటర్ ప్రాబ్లమే ఉంది. వాటర్ ప్రాబ్లం ఇట్లా క్లియర్ చేపిస్తానని చెప్తున్నావు. మరి మీ ఊళ్ళో ఎంతమంది పోటీ చేస్తున్నారు సర్పంచ్ కి? ముగ్గురు గట్టెలేనా? ముగ్గురు గట్టెలే ఉన్నారా? గట్టెక్తావు మరి? ఏమో చెప్పలేము. గట్టెక్కాలని దేవుని కొడుతున్నావు. ఖర్చు పెట్టావు బానే? పెట్టలేదా? వెరీ గుడ్. ఏం పేరు? మీ పేరు? చిన్నరాములు. చిన్నరాములు అన్న, ఏం పని చేస్తావు? రాములన్న వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు ఉన్నది. 9వ వార్డు నెంబర్. నెంబర్ పోటీ చేసావా? నెంబర్ పోటీ చేశాను. మా సమస్యలు ఏంటంటే నీళ్ళ ప్రాబ్లం బాగుంది. నీవే నెంబర్ పోటీ చేస్తున్నావు, నీవే పరిష్కారం చేయాలి. నేను వస్తే సార్ నెంబర్ గెలిస్తే మా వాళ్ళ పైప్ లైన్ గానీ వాటిని మోరీలే గానీ రోడ్లే గానీ చేపియగలుగుతాను నేను. నా పేరు శ్రీనివాసు. నేనేం కోరుకుంటున్నా అంటే ఈ తరంలో ప్రజల కొరకు పనిచేసే సర్పంచ్ కావాలని కోరుతున్నా. వారి కుటుంబం కొరకు పదవులు తీసుకునే సర్పంచులు వద్దనుకుంటున్నా. ఎందుకంటే ప్రజల మీద ప్రేమ ఉండి ప్రజలకు సేవ చేసేటటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి అని మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఈ పోటీ చేసిన ముగ్గురు ఉన్నారా? ప్రజల కోసం చేసే వాళ్ళు ఉన్నారా? అంటే ఉన్నారు, భావాలు ఉన్నాయి. కొందరు లేరు, కొందరు ఉన్నారు. కాబట్టి అది గ్రామ ప్రజలంతా నిర్ణయానికి వచ్చారు. ఈ వారం 10 రోజుల్లో మా కొరకు ఎవరు పనిచేస్తున్నారు, వారి కుటుంబాల కొరకు ఎవరు పనిచేసుకుంటున్నారు, అనుక్షణ రాజకీయాలు ఉండి కుటుంబాల లాభాలకు ఎవరు పనిచేసుకుంటారు అనేది ప్రతి ఒక్కరు నిర్ణయించుకున్నారు ఓటర్స్. అది ఈ వారం రోజుల్లో ప్రచారంలో కూడా వారి వారి అభిప్రాయాలు ఊర్లో మేము కూడా ఓటర్స్ కాబట్టి మా పక్క ఓటర్స్ కూడా మాతో అభిప్రాయాలు పంచుకుంటున్నారు. పోయినసారి ఎలక్షన్ కి ఈసారి ఎలక్షన్ ఏం తేడా ఏమైనా ఉందా? ఏది పోయినసారి సర్పంచ్ ఎలక్షన్ లో కూడా ఊరిలో మంచి నిర్ణయం. ఎందుకంటే ఒక చదువుకునే వ్యక్తినే కావాలని అప్పుడు ఒక 10th స్టూడెంట్ చేయడం జరిగింది. అప్పుడు ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి వారి స్థాయిలో వాళ్ళు ఉన్న కాడికి చేసుకోవడం. ఇప్పుడు బీసీ మహిళ వచ్చింది కాబట్టి మహిళలు కాదు వాళ్ళ భర్తలు కూడా సేవలో ఉంటారు కాబట్టి వాళ్ళ భర్త భార్యలను అంటే ఇద్దరు చేసి అందరు చూసి ఓటేయడానికి నిర్ణయం చేసుకున్నారు. నా పేరు మహేష్ అండి. నేను రైస్ మిల్ ఆపరేటర్ అండి. బాగా నడుస్తుంది సార్. బోడి 2 ఎకరాలు ఉంది సార్. పత్తి వేసినాం సార్. పత్తి మొత్తం లాస్ అయిపోయింది సార్. ఏం పంటలు కూలీలు కరెక్ట్ మాకు రాలేక, ఈ ఎలక్షన్లలో వాడి ఎమ్మెల్యేల ఎలక్షన్లో వాడి కూలీలు కరెక్ట్ రాలేక మాకు కూలీలు దొరకక ఒక్కొక్కరికి 250 రూపాయలు ఇవ్వలేనంత పరిస్థితిలో మేము ఉన్నాం. కాబట్టి పత్తులు మావి మొత్తం లాస్ అయిపోయినవి. మా ఊరు సర్పంచ్ ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్క ప్రాబ్లం క్లియర్ చేయాలని ఆ దేవుని కోరుతున్నాము. ఎవరు గెలిచిన సర్పంచ్ కాదు, ఆ దేవుని కోరుతున్నాం. మంచి సర్పంచ్ మాకు గెలిచి మా ఊరిని మంచిగా తీసుకురావాలని ఆ దేవుని కోరుతున్నాం. ఆ సర్పంచ్ ఎవరు వస్తారో మాకు కూడా తెలియదు ఇప్పటి వరకు. కొత్త ములుగర ఓటర్ల అభిప్రాయం మీద యశోద. థ్యాంక్ యూ బుచ్చన్న.